అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింగనమల నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం వ్యాప్తంగా 6 మండలాలకు సంబంధించిన నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమముల క్యాండిడేట్ని మార్చాలనే ఒక నినాదంతో ఇక్కడ శ్రీపురం అంటే సింగనమల నియోజకవర్గానికి సంబంధించి హెడ్ క్వార్టర్లో శ్రీపురం పెద్దమ్మ తల్లి దేవాలయం ఒక పవిత్రమైన దేవాలయం. అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా అభ్యర్థిని మార్చాలా, సింగనమల సెంటిమెంట్ నియోజకవర్గం గెలిచాలి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మళ్ళీ మేము చూడాలి అనే తాపాత్రయంతో ఇక్కడున్న జనాలందరూ కూడా ఇక్కడ వచ్చి దేవతనికి మొక్కుకోవడం జరిగింది. సాంబశివారెడ్డి అనే వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత విశ్వాసపాత్రునిగా, ఒక నమ్మకమైన వ్యక్తి, మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తి. మాదిగ క్యాస్ట్ ఈక్వేషన్స్లో పద్మావతమ్మ గారిని పక్కన పెట్టడం జరిగింది. సాంబా, నువ్వు నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తిని తీసుకురా, నీకు సహకరిస్తామని చెబితే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అందరినీ పక్కన పెట్టి ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తి, ఒక వీరాంజనేయులు అనే వ్యక్తిని క్యాండిడేట్గా తీసుకెళ్ళి మంచి అభ్యర్థిన, పెద్ద చదువరి, మంచోడు, పార్టీకి పనిచేశాడని చెప్పి మోసం చేసి అభ్యర్థిని చూపించడం జరిగింది. నిజంగా మాకేమి ఎలాంటి అభ్యర్థి అయినా పర్లేదు, కానీ ఆ అభ్యర్థికి అంత సత్తా, దమ్ము, ధైర్యం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేంత లేదు కాబట్టి మేము ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టమని చెప్తా ఉన్నాం. నిజంగా మా ఫ్రెండ్స్, మా బంధువులు, మా దగ్గర ఉన్న వాళ్ళు మేము ఊరిని పలానా వ్యక్తి కావాలని మేము కోరుకోవడం లేదు. మా నాయకుడు సర్వేలు పెట్టాడు, ఆ సర్వేల ఆధారంగా, ఆ సర్వేల ప్రకారంగా ఒక మంచి అభ్యర్థిని, సింగనమల నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడిని ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అభ్యర్థిని ఖచ్చితంగా మార్చాల్సిందే. అభ్యర్థిని మార్చకపోతే మేము చేసే ప్రసక్తే లేదు. అభ్యర్థి ఓడిపోతాడు. మేము దయచేసి అభ్యర్థిని మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 14 ఏళ్ళు పద్మావతమిడి తిరిగినాను కాబట్టి జొన్నలగడ్డ పద్మావతమిడిత వాళ్ళు చేసేటువంటి ఇట్లున్నాయి. 6 మండలాలకు 6 మంది వాళ్ళే ఉన్నారు, నాయకులందరూ వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారు. ఒక రమణారెడ్డి అని అయితేమి, శివరారెడ్డి అయితేమి, అక్కడ పుట్టూరు ఎల్లనూరు రాఘవరెడ్డి అయితేనేమి అందలక వాళ్ళే ఉన్నారన్న. వాళ్ళే ఉండి మాకు ఇటు చేశాను. కనంపల్లి నరేందర్ రెడ్డి అయితేనేమి ఎవరైనా కానీ అట్లే ఉన్నారు. కనంపల్లి నరేందర్ రెడ్డి ఇదే విషయంలోనూ 6 మండలాల మీద ఒక ఎమ్మెల్యే మీద తిరుగుతున్నాను. ఒక గాలదిన్న మండలంలో మా బావ ఉన్నాడు. మా బావ దగ్గరికి పోయి, అమ్మ చెన్నమ్మ నువ్వు ఎమ్మెల్యే పెడుతున్నావు కదమ్మా, వాళ్ళే రెండు అట్లా ఏదో చెప్పమ్మా, మాకు ఇది పింఛని అయిందంటే మా బావకు నీ మండలంలో నువ్వు చూసుకోమ్మా అంటాడు నరేందర్ రెడ్డి. ఎందుకన్నా మాకు ఈ దీక్షలన్నీ ఇవన్నీ పెడతానమన్నా? నీ మీద ఎంత ప్రేమ ఉందన్నా మాకు. ఒక పారి పైకి చూడన్నా మమ్మల్ని అందరినీ, ప్రజల్ని, అక్కల్ని, అమ్మాలందరినీ. ఇప్పుడు 3000 మంది జనం రోడ్డు మీద పడినాము. అభ్యర్థిని మార్చకపోతే ఇదే ఇంక మా పని మేము చేసుకుంటామన్నా. మేమేం చేయలేము. ఒకరికి వేస్తామని చెప్పాము, ఒకరు చేయము అని చెప్పము. మా పని మేము చేసుకుంటాం అంతే. మరి అలాగే ఇక్కడ అభ్యర్థి విషయంలో చాలామంది కార్యకర్తల్లో, నాయకుల్లో అసమ్మతి నెలకొంది. ఎందుకంటే ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అభ్యర్థి విషయంలో మరి తీసుకోవడం జరిగింది. కాబట్టే ఈరోజు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అభ్యర్థి విషయంలో అసంతృప్తితో ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది మరి వీరాంజనేయులు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం వల్ల కార్యకర్తలు, నాయకులందరూ కూడా మేము అసమ్మతి తెలుపుతున్నాము, మేము ఆ వ్యక్తికి పని చెయ్యము అని నిరాఖండిగా చెప్తున్నారు. మరి ఈ సమస్యని మరి ఇంతకుముందు కూడా అధిష్టానానికి తెలియచేయడం జరిగింది. మరి ఇక్కడ పెద్దమ్మ తల్లి ఇంతమంది నాయకుల్ని, కార్యకర్తల యొక్క కడుపు కోత పెద్దమ్మ తల్లికి అర్థమైంది. మరి జగన్మోహన్ రెడ్డి సారు గారికి ఎంతోమంది వాళ్ళ ఆవేదనని వ్యక్తపరిచారు. మరి గుడిలో ఒక దేవుడులాగా జగన్మోహన్ రెడ్డి సారు గారిని మొక్కుకుంటున్నారు, ఆవేదన తెలుపుతున్నారు. సార్, మా కోరిక నెరవేర్చండి, అభ్యర్థి విషయంలో మేము అసంతృప్తిగా ఉన్నాము, అభ్యర్థిని మార్చండి అని చాలామంది కూడా ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు. మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మేడం గారు, ఆలూరు సాంబశివారెడ్డి సారు గారు అంటే ఇక్కడున్న సింగనమలలో 6 మండలాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలతో ఎటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో
చర్చించలేదు. అది ఒక పెద్ద కారణము. అంటే ఒక్కసారి ఈ వ్యక్తిని పెడదాము అని ఒకసారి సాంబశివారెడ్డి సారు గారు నాయకులతో కార్యకర్తలతో ఒకసారి చర్చించి ఉంటే ఈ సమస్య నెలకొనేదే కాదు. అందుకనే ఈ సమస్య నెలకొంది. అందరము కార్యకర్తలంతా పనిచేసిన ఆలూరు సాంబశివారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి అందరూ కలిసి ఈ రోజు కాదు రేపు కాదు మారుస్తారు, నాకే సీట్ వస్తుంది, నాకు సీట్ రాకోకుంటే నేను గుండు కొరిగించుకుంటాను, నేనైతే వేరే వాళ్ళకి సీట్ ఇప్పినని చెప్పింది. కానీ జొన్నలగడ్డ పద్మావతి ఆమె మాటలిని మేము గుండు కొరిగించుకుంటే కంటే ఇప్పుడు పద్మమ్మే గుండు కొరిగించుకోవచ్చు కదా. ఆ సమన్వయకర్తను జగనన్న మార్చకపోతే ఇంతమంది కూడా అలిగేషన్లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఓటు జగనన్నకి వేయరు. మేము ఇట్లా అనుకుంటున్నాము, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ జగనన్న. ఇది ఇంతమంది ఏడుచుకుంటా ఆడపిల్లలు ఇంతమంది మొగోళ్ళు వచ్చి ఇంత బాధపడుతున్నారంటే జగనన్న దృష్టిలోకి ఒక్కటి పోలేదు. ఇప్పుడు జగనన్న దృష్టిలోకి పోవాలని మేమందరం కోరుకుంటున్నాము. పార్టీ కోసము అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ చాలా కష్టపడి మేము గ్రామాల్లో కేసులు కానీ కొట్లాట్లు కానీ అన్ని కష్టాలు పడి కానీ పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాము. అయితే కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలలో కానీ ఎటువంటి ప్రాధాన్యము కానీ లేదు. మేము దళిత సర్పంచ్ని అయినప్పటికీ కానీ మా దళితులు ఎక్కువగా ఉన్నారు మా గ్రామ పంచాయతీలో. కనీసము కాలనీల్లో కానీ ఎటువంటి కానీ ఒక రూపాయి పని కానీ చేయించలేదు మాకు. అదేవిధంగా చాలా అన్యాయం చేశాడు. నేను ఒక సర్పంచ్గా ఉన్నప్పటికీ కానీ ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ పిలవకపోవడము, నేను ఎన్నో సమస్యలపైన మా గ్రామ పంచాయతీ సమస్యలపైన ఎన్నో అభ్యర్థనలు అభ్యర్థించాను. అయితే ఇప్పటి వరకు కానీ ఒక చిన్న సమస్య పైన కానీ చేయలేదు. అదేవిధంగా మరియు నా పైన కక్ష కట్టి అదేవిధంగా గొడవలు చేపించి నా మీద కేసులు పెట్టించి నేను ఎంతో పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. ఇది వరకు కానీ మాకు పార్టీలో ఎటువంటి న్యాయం చేయలేదు. కావున అదేవిధంగా మా మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంది. అయితే వాళ్ళకు సంబంధించిన బంధువులకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఎవరికి కానీ ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో దళితులని ఎవరిని కానీ ఎదగనివ్వకోకుండా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకో మరి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు? పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి అందరూ కోరుకుంటా అంటే ఈయన మాత్రము పార్టీ కార్యకర్తలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కావున దానికి సాంబశివారెడ్డి నాయకత్వాన్ని మేమంతా కానీ వ్యతిరేకిస్తున్నాము. సింగనమల కాన్స్టిట్యున్సీ 6 మండలాల నుండి వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ గారి యొక్క గెలుపు కోసం పెద్దమ్మ తల్లిని ప్రార్థించడానికి ఇంతమంది రావడం జరిగింది. ఈ అభ్యర్థి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా తాలూకాలోనే ఎవరు పనిచేసినా కూడా అభ్యర్థి మీద సరైన అభిప్రాయం లేదు. అతను పరిచయస్తుడు కాదు, పక్క వరకు కూడా తెలియని వ్యక్తిని చేసి పెట్టుకొడితే ఫస్ట్ నుండి ఏ నుండి జెడ్ వరకు మళ్ళీ మొదటి నుంచి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంత ఎంతో కనీసం ఒక మండలానికి సంబంధించిన నాయకుడు ఇంకొక మండలం 2 మండలాలు 3 మండలాలు పరిచయం ఉన్నాడైతే ఎట్లా గట్ట మనం చేసుకుని పోవచ్చు. 6 మండలాల్లో కాదు కదా, వాళ్ళ పక్క గ్రామంలో కూడా అభ్యర్థి ఎవరో తెలియదు. అట్లాంటి వాడిని తెచ్చి మనం పని చేయండి గెలిపించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కనీసం 2 మండలాల కన్నా గుర్తింపున్న వ్యక్తి, కనీసం పక్కన ఈ మండలం కాకుండా పక్క మండలానికి గుర్తింపున్న వ్యక్తిని తీసుకొచ్చి పెడితే మనం ఏదో అతనితో గట్టిగా పనిచేసి రాత్రి పగలు కష్టపడి నాయకులు కార్యకర్తలు పనిచేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. అట్లా కాకోకుండా ఎవరో పక్క ఊరికి కూడా మన బనేదిపల్లి అయితే శివపురం తెలియకుండా మా సామలూరు సర్పంచ్ కూడా తెలియదు అతనికి. అట్లాంటి వ్యక్తిని తెచ్చి గెలిపించాడంటే అది అయ్యే పని కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము వేడుకుంటున్నాం, తప్పకుండా మీరు క్యాండిడేట్ మారుస్తారని మేము భావిస్తున్నాం. 175కి 175 గెలవాలంటే ఖచ్చితంగా సింగనమల సెంటిమెంట్ ఇది. సింగనమల సెంటిమెంట్లో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో 78 నుంచి కూడా ఏ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీని అధికారంలోకి వస్తుంది, ఆ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరు సింగనమల నియోజకవర్గానికి సరైన అభ్యర్థి పంపించండి. మేము మీకు మంచి కానుకని అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా మేము అత్యధిక మెజారిటీతో సింగనమలని గెలిపించుకొని మీకు ఇస్తాం. నీరాంజనేయులు అనే వ్యక్తి సూటబుల్ కాదు. ఆయన ఏ రోజు కూడా రాజకీయంగా అనుభవం లేని వ్యక్తి. పైగా ఒక నాయకునికి దగ్గరగా పనిచేసేవాడు, ఒక నాయకుడి కనుసనలో ఉన్నటువంటి వాడే కానీ ప్రజలకు సేవ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో అతను అర్హుడు కాడు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ అభ్యర్థి అవసరం లేదు, మంచి అభ్యర్థి కావాలా, అటువంటి అభ్యర్థి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జనాలందరూ కూడా
వాళ్ళ 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 అసమ్మతిని వాళ్ళు ఎవరైతే ఈ వీరాంజనేయులు అనే వ్యక్తి క్యాండిడేట్ ఉన్నాడో అతనిపైన మీరే చూస్తారు ఇంత పెద్ద ఎత్తున అసమ్మతి. ఏ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అసమ్మతి అనేది రాలేదు. దయచేసి నేను ఒకటే అడుగుతున్నా అధిష్టానాన్ని, అయ్యా మా అందరి మనోభావాలను ఇబ్బంది పెట్టద్దు, మా అందరి ఆశ పైన నీళ్ళు చల్లద్దు. మేము ఒక్కటే కోరుకుంటాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా కోరికను మీరు మన్నించండి. మా కోరిక మేరకు ఒక మంచి అభ్యర్థిని పంపించండి సింగనమలకు. మార్చకపోతే అనే క్వశ్చనే లేదు, ఖచ్చితంగా మార్చాలా, మారుస్తారు కూడా. ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలా. ఈ రోజుకు 2 నెలలు అయింది నియోజకవర్గంలో క్యాండిడేట్ని పెట్టుకొని తిరుగుతున్నారు. నాయకులందరినీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల అభిమానులు వదిలిపెట్టి ఎవరిని కలవకోకుండా ఏ ఒక్కరికి సమాచారం ఇవ్వకోకుండా పోతే ఏమని ఈ క్యాండిడేట్ గెలుస్తారన్నటువంటి నమ్మకం మీకు ఎక్కడుందో మాకు తెలియజేయాల. ఎవరు మీ ఎమ్మడి తిరుగుతున్నారు? ఈరోజు శ్రావణి గారు బయట తిరుగుతున్నారు, నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారు, ఆమె వెంట వేలాది మంది జనాలు నడుస్తున్నారు. మరి మన పార్టీ అభ్యర్థి ఎంబడి ఎవరు నడుస్తున్నారు అని చెప్పి మీరు ఒక్కసారి కనుక్కుంటే అర్థమవుతుంది ప్రజలను. ప్రతి ఒక్క ఊరిలో కూడా నీ ఎంబడి నడవడానికి ఎవరు పోలేదు, ఆపోజిట్ క్యాండిడేట్ ఎంబడి నడవడానికి పోతున్నారు. మన వాళ్ళు కూడా డైవర్ట్ కాకుండా మేము ఈ ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అటువంటి అవకాశాన్ని తీసుకురాకూడదు. మన వాళ్ళందరి మన పార్టీ ఎంబడే నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మేమందరము జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటాం. ఈ 24 ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, అయ్యే వరకు మేము పనిచేస్తాం.